నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ జాయింట్ పెయిన్స్ అలాగే బ్యాక్ పెయిన్. ఈ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ రావడానికి గల రీజన్స్ ఏంటి, వీటికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రతన్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడినట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో. యా సార్, ముందు ఈ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు వస్తాయంటారు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక జాయింట్ పెయిన్ వచ్చింది అంటే అది ఎక్కడ ఏదన్నా వేర్ అండ్ టేర్ అంటాం. నార్మల్గా ఆ జాయింట్లో స్ట్రెస్ పడడము, లేదంటే అక్కడ ఏదైతే మన కాల్షియం నార్మల్గా బోన్ ఫార్మేషన్కి కాల్షియం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కాల్షియంతో పాటు ఏదన్నా ఒక ఇంజురీ జరిగినా కానీ, అంటే ఏదన్నా ఒక దెబ్బ తగిలినా, అండ్ ఆల్సో డీజనరేషన్ అంటే అరుగుదల. ఎందుకు అరుగుదల వస్తుంది అంటే జనరల్గా అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో కాల్షియం లెవెల్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి నార్మల్గా. కాకపోతే ఇవాళ రేపు ఏంటి అంటే నార్మల్గా మనం తీసుకున్న ఫుడ్లో డెఫిషియన్సీస్ అనేవి నార్మల్గా అయిపోయాయి, అంటే కామన్గా అయిపోయాయి. ఈ డెఫిషియన్సీస్ మెయిన్లీ ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీస్ ఉండొచ్చు, అండ్ ఆల్సో మెగ్నీషియం ఉండని, ఇవన్నీ కూడా ఈ డెఫిషియన్సీస్ రావడం వల్ల సో వాళ్ళకి జాయింట్ పెయిన్ రావడము, అండ్ ఆల్సో డీజనరేషన్ రావడము, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎందుకు ఇది నార్మల్గా వస్తుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయో చెప్పేదాకంటే ముందు అసలు జాయింట్ ఎట్లా ఫామ్ అవుతుందో చెప్తాను. జనరల్గా ఒక జాయింట్ ఫామ్ అవ్వాలి అంటే 2 బోన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. అంటే అప్పర్ బోన్ అండ్ లోవర్ బోన్ ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో, అండ్ ఆల్సో మధ్యలో ఫ్లూయిడ్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాము. జనరల్గా మనం తెలుగులో గుజ్జు అని అంటూ ఉంటారు. సో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఫార్మేషన్ జరిగి అక్కడ ఏదైనా మన జాయింట్ మూవ్మెంట్ కోసం నార్మల్గా అది ఫ్రిక్షన్ మెకానిజం లాగా హెల్ప్ అవుతుంటుందన్నమాట. సో ఎప్పుడైతే జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ తక్కువగా అయిపోయి, అండ్ ఆల్సో అక్కడ ఉన్న లిగమెంట్స్ టేర్ అయిపోవడము, లేదంటే టెండాన్స్ ఇంజురీ వల్లనో, సో అక్కడ జాయింట్లో మనకు పెయిన్ రావడము, అండ్ ఆల్సో వాపు రావడము, ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఒక జాయింట్ పెయిన్ వచ్చింది అంటే ఒక 1 వీక్ లోపు అది నార్మల్గా వెళ్ళిపోయింది అనుకోండి, అది నార్మలే. కాకపోతే త్రూ అవుట్ ద మంత్స్ కానీ త్రూ అవుట్ ద ఇయర్స్ కానీ అది కంటిన్యూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలి, సస్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఆస్టియో ఆర్థరైటిసా, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిసా. లైక్ నార్మల్గా ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అనమాట. సో మనం ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉందనేది లైక్ సిమ్టమాటిక్గా గాను, లేదంటే మనకు హెమటాలజీలో టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. లైక్ ఈఎస్ఆర్ లెవెల్స్ పెరగడము, సిఆర్పి పెరగడము, అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్లీ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అని ఉంటుంది. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావడము, ఇవన్నీ కామన్గా మనకు ఆ బ్లడ్ రిపోర్ట్స్లో చెప్తూ ఉంటారు అన్నమాట, మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఇవన్నీ మనము డయాగ్నోస్ చేసుకుంటేనే మనకు వాళ్ళకి అసలు కాజ్ ఎందుకు వచ్చింది, అండ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, బాలకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి ఏంటి ప్రాబ్లం? నాకు సయాటికా బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే. అయితే L4, L5, S1 ప్రెస్ అవుతుంది. ఓకే. కింద పాదం వచ్చి లైట్ గా ఫుడ్ డ్రాప్ అయిపోయి నడుస్తుంటే నొప్పి వచ్చేస్తుందండి కారంతా. ఓకే. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? ఇది ఒక 2 years అయిందండి. సిన్స్ 2 years. ఇప్పుడు ఏమన్నా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా? అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే అతను ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ చూసి ఆయన మెడిసిన్ ఏం రాయకుండా సర్జరీ అని చెప్పారు. డైరెక్ట్ సర్జరీ అని చెప్పారు. అయితే నేను ఏం చేశానంటే మామూలుగా ఇక్కడ లోకల్ హోమియోపతి డాక్టర్ ఉంటారు. ఓకే. ఆప్షన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హోమియోపతి మెడిసిన్ ఇస్తా వాడండి అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. ఓకే. మంచిగా ఉందండి. కానీ ఫుడ్ డ్రాప్ పాదం నొప్పి మటుకు మార్పు వస్తలేదు, నడవలేకపోతున్నా. చాలాసేపు కూర్చుంటే కాళ్ళు వాపు వచ్చేస్తుంది, నల్లగా మచ్చలు వచ్చేసినాయి ఒక కాదే. ఓకే. ఓకే. మీకు నార్మల్గా నడుము నొప్పి కూడా అనిపిస్తుందా వెనకాల? నొప్పి అనిపిస్తుంది కానీ ఇంత ఉండదు సార్, పాదం ఉన్నంత నొప్పి ఉండదు అనమాట. అప్పుడు అంత లేదు కానీ కొంచెం తగ్గింది. ఎన్ని డేస్ నుంచి వాడుతున్నారు మీరు హోమియోపతి? 1.5 years అవే వాడుతున్నాను. ఓకే. ఓకే. ఏం లేదండి, మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే డిస్క్ సమస్య, లైక్ దాన్ని స్పాండిలైటిక్ చేంజెస్ అని అంటాము. సో ఎప్పుడైతే ఆ డిస్క్ కంప్రెషన్ జరిగిందో నార్మల్గా మనకు L5 అండ్ S1 మధ్యలో సయాటిక్ నర్వ్ అనేది ఇన్నర్వేషన్ అవుతుంటుంది అనమాట. సో ఆ నర్వ్ కంప్రెస్ అయినందుకు మీకు సయాటికాకి ల్యాండ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. అది ఎదర్ రైట్ అయినా రావచ్చు, లెఫ్ట్ అయినా రావచ్చు. కాకపోతే మీకు ఏంటి అంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి రండి, అండ్ ఆల్సో ఏదైతే ఎంఆర్ఐ ఉందో ఆ స్కానింగ్ తీసుకొని రండి. అండ్ మీకున్న సివియారిటీ అండ్ సిమ్టమాటిక్ తగ్గట్టుగా మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని ఇస్తాం. నార్మల్గా బయట హోమియోపతికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ తేడా ఏంటి అంటే మేము జనరల్గా కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అనేది ఎంకరేజ్ చేస్తాము. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే నార్మల్గా డిపెండింగ్ అపాన్ ద బాడీ, అంటే వాళ్ళకి సివియారిటీ ఎలా ఉంది, కాజ్ ఎందుకు వచ్చింది, అది మెయిన్ మనము కనుక్కుంటే మనకు డైరెక్ట్గా అది క్యూర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మీకు ఏదన్నా కానీ ఒకసారి ఎంఆర్ఐ తీసుకొని రండి, మీకు క్యూర్ అనేది చేస్తాము.
కాకపోతే మీరు కూడా కొంచెం ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేయడము అండ్ ఆల్సో ఎక్కువగా బెండ్ అయి చేసే వరకు ఏదన్నా ఉన్నా సెడెంటరీ యాక్టివిటీ లైక్ ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఏంటి అంటే కొంచెం నార్మల్గా కొంచెం బ్రేక్ తీసుకొని లైక్ వాకింగ్ చేయడము మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. అట్లా మేనేజ్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ మనకు క్యూర్లో ఉంటుందన్నమాట. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ కనుక చూస్తే ఈ జాయింట్ పెయిన్స్ని మనం ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. జనరల్గా నార్మల్గా ఏ డిజీజ్ అయినా కానీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే ఈ అరుగుదల లైక్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే జనరల్గా 50 years తర్వాత వచ్చేవాళ్ళు. నార్మల్గా 20 years బ్యాక్ చూసుకుంటే మనము 50 years తర్వాత జాయింట్ పెయిన్స్ రావడము, మోకాళ్ళ నొప్పులు రావడము ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తుండే. కాకపోతే ఇవాళ ఏమవుతుంది అంటే నార్మల్గా 20s ఎర్లీ 20sలో 30sలో కూడా జాయింట్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళల్లో ఏంటి అంటే ఎక్కువగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, లేదంటే ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పని చేసేవాళ్ళు, సెడెంటరీ యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయిన వాళ్ళల్లో ఎక్కువ రావడం అండ్ ఆల్సో మనం తీసుకున్న ఫుడ్లో కరెక్ట్ పోషకాలు లేకపోవడం వల్ల లైక్ కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడము, విటమిన్ డెఫిషియన్సీస్, ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తాయి. ఈ విటమిన్ డి కూడా మనకు నార్మల్గా బోన్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. సో ఆ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల డీజనరేషన్ తొందరగా స్టార్ట్ అవ్వడము, సో నార్మల్గా ఎర్లీ ఏజెస్లో కూడా వస్తుందన్నమాట. సో ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా పోయింది. అండ్ ఆల్సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అంటే మన రోగనిరోధక శక్తి లైక్ మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేసిపోయి సో అక్కడ ఉన్న టిష్యూని డ్యామేజ్ చేయడం ఇవన్నీ కామన్గా చూస్తాం. సో ఇట్లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడము, లైక్ ఎక్కువసేపు ఓవర్ థింకింగ్ చేయడము, ఏదన్నా మనకు కాలేదు అనుకోండి దాని గురించి ఎక్కువగా ఆలోచించడము, లైక్ ఏదన్నా డిసప్పాయింట్మెంట్ కానీ అట్లాంటి యాంగ్జైటీ ఉన్నా కానీ సో ఇట్లాంటికి మెయిన్గా కాజెస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ చూస్తూ ఉంటాం అనమాట. ఇవి మెయిన్గా లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ఆర్థరైటిస్లో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి? జనరల్గా ఆర్థరైటిస్ అంటే చాలా రకాలు ఉంటాయి. జనరల్గా మనకు క్లినిక్కి వచ్చే టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టియో ఆర్థరైటిస్, నెక్స్ట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆల్సో ఫర్దర్గా యూరిక్ యాసిడ్లో చూసుకుంటే మనం గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. ఇది గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ మెటబాలిజంలో చేంజెస్ ఏమన్నా ఉంటే గౌటీ ఆర్థరైటిస్ రావడం ఉంటాయి. అండ్ ఆల్సో ఏదన్నా ఒక డిజీజ్కి కాంప్లికేషన్స్ లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా వాళ్ళకి ఇనీషియల్గా సోరియాసిస్ ఉంటుంది పేషెంట్కి, ఆ సోరియాసిస్ కాస్త కొంచెం కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్ళి లైక్ బోన్ పైన జాయింట్ పైన ఇన్వాల్వ్మెంట్ అయ్యేసరికి అది కాంప్లికేటెడ్ ఆఫ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అండ్ ఇవన్నీ కాకుండా సీరో నెగటివ్ ఆర్థరైటిస్, నార్మల్గా ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్నా కూడా కొంతమందికి పెయిన్ రావడం అవన్నీ చూస్తాం, దాన్ని మనం సీరో నెగటివ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటాం. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసరికి బోత్ ద జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. జనరల్గా ఏదన్నా ఒక వెయిట్ బేరింగ్ జాయింట్ ఉంటుందో లేదంటే ఎక్కువ స్ట్రెస్ వచ్చిన జాయింట్ ఏది ఉంటుందో అది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్లో. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో బైలేటరల్ అంటే ఇప్పుడు ఒక రైట్ ఫింగర్కి ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అనుకోండి, సేమ్ అదేవిధంగా లెఫ్ట్ జాయింట్ కూడా సేమ్ అదే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడము. అండ్ ఆల్సో ఎక్కువ వాపు చూస్తాం మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్లో, ఆస్టియో ఆర్థరైటిస్లో వాపు ఎక్కువ చూడము. అండ్ ఆల్సో స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాం, జాయింట్ స్టిఫ్నెస్ అంటే డిఫార్మిటీస్ రావడము, జాయింట్ డిఫార్మిటీస్ ఇవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాము. కాకపోతే దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేది డీజనరేషన్ చేంజెస్ వల్ల లేదంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్ అంటే నీ పైన ఎక్కువగా స్ట్రెస్ రావడం వల్ల ఆ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే ఇందాక చెప్పిన విధంగా లైక్ ఇమ్యూన్లో ఏదన్నా కరెక్షన్ సరిగ్గా లేకపోయినా లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ లేకపోతే వస్తుందన్నమాట. సో ఇవి మేజర్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో గౌటీ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే నార్మల్గా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటుంది, అది బిలో 7 ఉండాలి ఎవరికైనా. కాకపోతే ఎప్పుడైతే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7 కంటే ఎక్కువగా ఉంటే ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటిది ఎక్కడ పడితే అక్కడ జాయింట్లో స్టోర్ అయిపోవడము, ఆ స్టోర్ అయిపోవడం వల్ల అక్కడ కూర్చుకున్నట్టు సెన్సేషన్ రావడము, నిడిల్ ప్రికింగ్ సెన్సేషన్ రావడము అండ్ ఆల్సో ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో గౌటీ ఆర్థరైటిస్ ఫస్ట్ మనకి ఇనీషియల్గా మనకు కాళ్ళకి బొటన వేళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది, దాన్ని మనం పొడాగ్రా అని అంటాము. సో దాన్ని కంప్లైంట్ వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు, లైక్ ఎక్కువగా మాకు ఫస్ట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, ఆ బొటన వేలుకి ఎక్కువ నొప్పి రావడం, వాపు రావడం ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు. దాని తర్వాత మిగతా జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇనీషియల్గానే వాళ్ళకి ఏదైతే ఆ తంబ ఏదైతే మనకు బిగ్ టో అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుందో సో అప్పుడే వాళ్ళకి కొంచెం సస్పెక్ట్ చేసుకొని
ఆ యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసుకుంటే సో వాళ్ళకి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ గౌటీ ఆర్థరైటిస్ అని మనం అనుకోవచ్చు. సో వాళ్ళకి ఇనీషియల్గానే ఆ లెవెల్స్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్గా అది రికవర్ చేయాలి అంటే జనరల్గా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయంటే ఎక్కువగా ప్రోటీన్ మెటబాలిజం ఉన్నప్పుడు, లైక్ ఎక్కువగా మనము రెడ్ మీట్ తీసుకున్నప్పుడు, మటన్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందన్నమాట. సో వాళ్ళకి కంప్లీట్గా మీట్ అవాయిడ్ చేయడము మనం అడ్వైజ్ చేస్తే వాళ్ళకి నాట్ ఓన్లీ డైట్, వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్, సో వాళ్ళకి ఏంటి అంటే సపోర్ట్ ఇస్తాం కాబట్టి కంప్లీట్గా క్యూర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఆస్టియో రుమటైడ్ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఒకే పర్సన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయా? యా, ఉండొచ్చు. ఎప్పుడు ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఇనీషియల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ డీజనరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి 40 తర్వాత 50 తర్వాత వాళ్ళకి ఆ బోత్ ద డిజీజ్ కూడా ఒకటే మనిషిలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో కూడా ఎక్కువగా కొంతమందికి డిఫరెన్స్ తెలవాలి అంటే మనకు మేజర్ టెస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ మనం కరెక్ట్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ ఉన్నట్లయితే ఇంకొకటి యాంటీ సిసిపి టెస్ట్ అని అంటాము, యాంటీ సిట్రలినేటెడ్ పాలిపెప్టైడ్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇది కూడా పాజిటివ్ ఉన్నా కానీ ఇవన్నీ కామన్గా చూస్తే వాళ్ళకి ఈఎస్ఆర్ కూడా చూసుకోవడం, సిఆర్పి, ఎప్పుడైతే మనము సి రియాక్టివ్ ప్రోటీన్ అని అంటాము, ఇది నార్మల్గా ఎక్కువగా ఎప్పుడు ఎందుకు హై అవుతుందంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి సిఆర్పి లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటిది మనము కొంచెం వాళ్ళకి అడ్వైస్ చేసుకుంటూ ఫర్ ఎవ్రీ 3 months కూడా వాటి వాల్యూస్ని మానిటర్ చేసుకుంటే సో కొంచెం ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తక్కువ చేసుకోవడము, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒకటి యాంటీ ఇన్ఫ్లమేషన్ లైక్ ఎక్కువగా వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడము, ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడము, వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్లో వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, మీరు ఇంతకుముందు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు. ఈ సిమ్టమ్స్ అన్ని అందరిలో ఒకేలా ఉంటాయా లేదంటే డిఫరెంట్గా చూడొచ్చా పర్సన్ని బట్టి? యా, కరెక్ట్. నార్మల్గా ఏంటి అంటే సిమ్టమాటిక్లో చేంజెస్ డిపెండింగ్ అపాన్ ద డిజీజ్ కూడా వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్కి కూడా వేరీ ఉంటుంది. సో ఎందుకు వేరీ అవుతుందంటే కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఏదైతే ఆ పెయిన్ ఉంటుందో సివియారిటీ అంతగా ఉండకపోవచ్చు. కాకపోతే కొంతమంది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉన్న పేషెంట్స్కి కొద్దిగా పెయిన్ ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేనంతగా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి డిపెండింగ్ అపాన్ ద వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఆల్సో ఇండివిజువాలిటీ, నార్మల్గా హోమియోపతి కాన్సెప్ట్ కూడా డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువాలిటీ అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు 2 personsకి సేమ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ అనేది ఉండదన్నమాట. సో వాళ్ళ ఏంటి అంటే కంప్లీట్ కేస్ స్టడీ చేసుకుంటే అండ్ వాళ్ళకి కాజ్ ఉందా లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికన్నా ఉందా అవన్నీ కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి రెమెడీ ఇస్తే వాళ్ళకి సూట్ అయ్యే రెమెడీ కరెక్ట్గా వాళ్ళకి సూట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి డిజీజ్ ఉన్నా కూడా మళ్ళీ రికరెన్స్ కాకుండా మనం చూస్తామన్నమాట. కాకపోతే దీనికి సివియారిటీని బట్టి కూడా వాళ్ళకి కోర్స్ అనేది ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ లైక్ నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్లో 4 types ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్లో ఏంటి అంటే మనకు నార్మల్గా స్టేజ్ 1లో వచ్చేసరికి ఎక్కువగా మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు పెయిన్ రావడం ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు. అదే స్టేజ్ 2కి వచ్చేసరికి నార్మల్గా ఫ్లాట్ సర్ఫేస్ పైన నడిచినప్పుడు కూడా పెయిన్ రావడము అవన్నీ ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు. అండ్ స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేసరికి ఏంటి అంటే జాయింట్ స్టిఫ్నెస్ అయిపోతుంది, పట్టేసినట్టుగా అయిపోవడము, లైక్ కూర్చున్నా కూడా వాళ్ళకి పెయిన్ రావడం, ఈవెన్ రెస్ట్ పొజిషన్లో కూడా పెయిన్ రావడం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో డిపెండింగ్ అపాన్ ద మనకు స్టేజెస్ బట్టి వాళ్ళకి ఆ రెమెడీ అనేది కరెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఇన్ డీటెయిల్గా కేస్ స్టడీ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అప్పుడు ఇచ్చేదాన్ని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము. సో ఇందాక చెప్పిన విధంగా బయట హోమియోపతికి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఇది వన్ ఆఫ్ ద మేజర్ చేంజెస్ అనమాట. అండ్ ఆల్సో ఆ సూట్ అయ్యే మెడిసిన్ కరెక్ట్గా మనకు ఆ డోస్ పొటెన్సీ కూడా మనం కరెక్ట్గా అడ్వైజ్ చేయాలి. ఆ డోస్లో కానీ పొటెన్సీలో కానీ ఎట్లాంటి చేంజెస్ ఉన్నా కూడా కరెక్ట్ రిజల్ట్స్ రాకపోవచ్చు. సో అది కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళకి ఏదన్నా లైక్ హ్యాబిట్స్ ఉన్నా కానివ్వండి, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే యూరిక్ యాసిడ్లో చెప్పిన విధంగా ఎక్కువ మీట్ కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళకి అట్లాంటి డైట్ చార్ట్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ డైట్ చార్ట్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ వాళ్ళకి రెమెడీ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇన్ టైంలో మెడిసిన్స్ వేసుకోవడం అవన్నీ చేస్తే మళ్ళీ రికరెన్స్ కాకుండా ఆపొచ్చు అనమాట, ఏ డిసీజ్ అయినా కానివ్వండి. అంటే ఈ జెనెటిక్గా కూడా చూస్తామా మనం ఈ ప్రాబ్లమ్స్ని? యా, జెనెటికల్ టెండెన్సీ కూడా మనకు నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, రొమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి ఎక్కువగా కామన్గా చూస్తాం. అదే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మనకు జెనెటికల్గా ఏమీ ఉండదు. జనరల్లీ అది ప్రోటీన్ మెటబాలిజం, యూరిక్ యాసిడ్ మెటబాలిజమే కాబట్టి సో వాళ్ళకి తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ బట్టి అట్లా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి సోరియాసిస్ అనేది కూడా జెనెటిక్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వాళ్ళకి జెనెటికల్లీ లైక్ ఎక్కువగా ఫాదర్కి కానీ మదర్కి కానీ ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
సో మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే వాళ్ళకి ఉన్నా కూడా ఈవెన్ వాళ్ళకి ఆఫ్ స్ప్రింగ్ లైక్ వాళ్ళ పిల్లలకి రాకుండా కూడా ప్రివెంటివ్ మెజర్స్ కోసం వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఎవరికైనా లైక్ ఫ్యామిలీలో సఫర్ అవుతున్నా కూడా వాళ్ళ పిల్లలకి రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. లైక్ ఒక వ్యాక్సినేషన్ తగ్గట్టుగా అనుకోండి. లైక్ వ్యాక్సినేషన్ ఓన్లీ హోమియోపతిలో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నార్మల్గా హోమియోపతి అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ కాబట్టి సో ఇది చిన్నపిల్లలకైనా ఎవరికైనా కానీ ఏ ఏజ్ ఫ్యాక్టర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మనకు ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, ఈ జాయింట్ పెయిన్స్లో ఈ కీళ్ళ నొప్పులు అనేవి చూస్తే సర్జరీ దాకా వెళ్లకుండా మనం ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక డిజీజ్ మనకు బాడీలో ఎంటర్ అయింది అనుకోండి, అది కాంప్లికేటెడ్ స్టేజెస్ అనేటివి ఉంటాయి. అంటే డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆ డిజీజ్ కోర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఇనీషియల్గానే వాళ్ళకి ఏదన్నా కానీ ఒక జాయింట్ పెయిన్ రావడము లేదంటే జాయింట్ స్టిఫ్నెస్ అనిపించడం వాళ్ళకి నోటీస్ అయింది అనుకోండి, సో వాళ్ళకి ఎక్కువగా కాలం ప్రొలాంగ్ చేసుకోవడం లైక్ వాళ్ళంతలో వాళ్ళే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. లైక్ వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఇనీషియల్ రిలీఫ్ ఉంటుంది కానీ కంప్లీట్గా క్యూర్ అనేది జరగదు కదా. సో వాళ్ళకి ఏంటి మనం చెప్పేది ఏంటి అంటే సో మీకు ఇనీషియల్గా పెయిన్ రావడము లేదంటే ఏదైనా ఒక జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, డిస్క్ సమస్య అయింది. నార్మల్గా డిస్క్ సమస్య వచ్చిందని మనకు ఎంఆర్ఐలోనే కాదు, నార్మల్గా ఫిజికల్ సిమ్టమ్స్ బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారంటే ఎక్కువ కూర్చున్నప్పుడు పెయిన్ రావడము, సపోర్ట్ లేకుండా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేని అనడము, అండ్ కింద కాలు మనకు వెనకాల హిప్ నుంచి కింది కాలు దాకా పాకడము, నొప్పి, తిమ్మిరి రావడము అని చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎంఆర్ఐ లేకున్నా కూడా మనకు ఆ డయాగ్నోస్ చేసుకోవచ్చు అనమాట సిమ్టమాటిక్గా. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ రావాలి అని వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, అంతేగాని ఆ డిస్క్ సమస్య ఉందని వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళకి తెలియాలి అంటే మనం నార్మల్గా కొన్ని టెస్ట్లు అనేది పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎస్ఎల్ఆర్ టెస్ట్ అని అంటాము, స్ట్రైట్ లెగ్ రైస్ టెస్ట్ అని అంటాము. వాళ్ళకి ఏంటి అంటే ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు మీకు ఇది ఉంది అని చెప్పి సయాటికా ఉండడము, జనరల్గా సయాటికాలో ఇది పాజిటివ్ ఉంటుందన్నమాట. సో అది మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎంఆర్ఐ కానివ్వండి. సో వాళ్ళకి ఏంటి అంటే సో ఇనీషియల్గా పెయిన్ రావడం వితిన్ 1 వీక్లో తగ్గిపోయింది అంటే ఓకే, 1 వీక్ అయినా కూడా ప్రొలాంగ్ అవుతుంది అంటే సో వాళ్ళకి కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. అండ్ ఆల్సో కన్సల్ట్ అయ్యి కూడా వాళ్ళకి ఏదన్నా లైక్ సిమ్టమ్స్ అన్నీ కరెక్ట్గా చెప్తేనే వాళ్ళకి కరెక్ట్ రెమెడీ వస్తుంది. సో వేగ్గా చెప్పినా కూడా కరెక్ట్ కేస్ టేకింగ్ అనేది మనకు కంప్లీట్గా రాదు కాబట్టి అన్ని ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటేనే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇవ్వగలుగుతాం. సో వాళ్ళ పేషెంట్స్ కూడా అన్నీ కరెక్ట్గా మనకి హ్యాబిట్స్ ఏమున్నా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అన్నీ షేర్ చేసుకుంటేనే కరెక్ట్ రెమెడీ అనేది వస్తుంది అనమాట. రూట్ కాజ్ తెలిస్తే మనం నెక్స్ట్ ఈ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. రీజన్స్ ఏంటి రావడానికి? జనరల్గా మనకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే కొంతమంది ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు రావచ్చు. అండ్ ఆల్సో కొన్ని డిజీజెస్ లైక్ కిడ్నీ డిజీజ్లో మెయిన్గా మనకు కిడ్నీ స్టోన్స్, రీనల్ క్యాలిక్యులై అని అంటాము. ఈ రీనల్ క్యాలిక్యులై ఉన్న పేషెంట్స్కి కూడా కంప్లైంట్ చేస్తారు బ్యాక్ పెయిన్. కాకపోతే అది ఓన్లీ 1 సైడ్ అయినా కావచ్చు, 2 సైడ్స్ అయినా కావచ్చు. వాళ్ళకి స్పెసిఫిక్గా ఎప్పుడు వస్తుందంటే యూరిన్ పాస్ అయ్యేటప్పుడు పెయిన్ రావడము, బ్యాక్ పెయిన్ ఎక్కువగా చెప్తారు. కాకపోతే ఇట్లా కాకుండా కొంతమందికి వెన్ను బొక్క లైక్ మధ్యలో పెయిన్ రావడం. సురేష్ గారు ఉన్నారు దేవరకొండ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి సురేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సార్. బ్యాక్ పెయిన్ కూర్చున్న ఇబ్బంది, బ్యాక్ లెఫ్ట్ సైడ్ బాగా తిమ్మిరి వచ్చేసి ఒక్కో సైడ్ లాగుతూ ఉంటుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? 7-8 years నుంచి అలాగే పెయిన్ వస్తుంది సార్ నాకు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 7-8 years. 7-8 years నుంచి. మీరు ఏం వర్క్ చేస్తారండి? వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా మీకు బెండింగ్ చేసే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏంటి అంటే ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా? సరే, ఏ సైడ్ ఉన్నా కానీ నార్మల్గా మనకు సయాటికా అని అంటాము దీన్ని. సయాటికా ఎందుకు వస్తుందంటే నార్మల్గా ఇందాక చెప్పాను కదా, మనకు స్పైన్ వర్టిబ్రల్ కాలంలో కొన్ని డిస్కులు ఉంటాయి. ఈ డిస్క్ ఫంక్షన్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా బెండ్ అయినప్పుడు కానీ లేదంటే లైక్ ఎక్కువగా జంపింగ్ చేసినప్పుడు అది కుషన్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. సో ఎక్కువగా దాన్ని మనం యూజ్ చేసినా కూడా, ఆ జాయింట్ని యూజ్ చేసినా కూడా లైక్ ఎక్కువగా బరువు మోసినప్పటికీ ఆ డిస్క్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. ఆ కంప్రెస్ అవ్వడం వల్ల ఇందాక చెప్పాను కదా, L5 and S1లో సయాటిక్ నర్వ్ అని ఉంటుంది. ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల సయాటికా పెయిన్ అనేది వస్తుందన్నమాట. లైక్ ఆ నర్వ్ ఎక్కడి నుంచి అంటే మనకు లైక్ లోవర్ బ్యాక్ నుంచి కింది దాకా బిగ్ టో దాకా కూడా అది ఇనర్వేషన్ అవుతుంటుందన్నమాట. సో ఎక్కడైతే ఆ మజిల్కి సప్లై అవుతుందో ఆ మజిల్ అంతా పెయిన్ రావడము, తిమ్మిలు రావడము కంప్లైంట్ చెప్తూ ఉంటారు. సో మీకు ఏం లేదండి, మీకు 7-8 years నుంచి సఫర్ అవుతున్నారు కాబట్టి
సో ఒకసారి మీ నియరెస్ట్ బ్రాంచ్కి ఒకసారి వస్తే ఏదన్నా స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ అడ్వైస్ చేస్తే తెలుస్తుంది, మీకు ఏ డిస్క్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది కూడా తెలుస్తుంది. ప్రాబ్లం ఏందో కరెక్ట్గా తీసుకుంటే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సార్ ఈ సయాటికాకి ఆర్థరైటిస్కి ఇంటర్లింక్ ఉంటుందా సార్? ఉంటుంది. జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ లైక్ స్పైన్కి వస్తే మనం సెర్వైకల్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. అంటే డిపెండింగ్ అపాన్ ద పొజిషన్. సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటేనేమో మెడ దగ్గర వచ్చే దాన్ని మనము సెర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము. అదే లోవర్ బ్యాక్లో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటాము. సో ఇనీషియల్గా మనకు డిస్క్ డీజనరేషన్ కానివ్వండి, వర్టిబ్రల్ కాలమ్ యొక్క డీజనరేషన్ దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ స్పైన్ అని అంటాము. సో అది ఇనీషియల్గా రావడము ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. తర్వాత కాంప్లికేటెడ్ స్టేజ్ మనం సయాటికా అని అంటాము. ఈ సయాటికా ఎందుకు వస్తుందంటే అది డిస్క్ కంప్రెషన్ వల్ల, నర్వ్ కంప్రెషన్ వల్ల రావచ్చు. సో వాళ్ళకి రెండు రావచ్చు. లైక్ ఇనీషియల్గానే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఈ సయాటికాకి ల్యాండ్ కాకుండా కూడా వాళ్ళు తొందరగా మనకి క్లినిక్కి వస్తే వాళ్ళకి సయాటికాకి ల్యాండ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. ఇది మేజర్ డిఫరెన్సెస్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు రెస్టారెంట్ ఉంది సార్. ఓకే. అయితే నేను 3 floors ఉంటుంది. పైకి కిందకి రోజు 3 times పైకి కిందకి దిగేవాడిని, ఎక్కి దిగేవాడిని. ఓకే. నో లిఫ్ట్ అనమాట. ఇప్పుడు 1 year అయింది. ఇప్పుడైతే కొత్తగా నాకు 3 days నుంచి బాగా పెయిన్ వస్తుందండి. ఎక్కడ నొప్పి పుడుతుందండి, మోకాలు నొప్పి పుడుతుంది బాగా. మోకాలు 2 మోకాలు లేకపోతే ఏదన్నా వన్ సైడ్? ఒకటే అండి, లెఫ్ట్ సైడ్ ఉంది. ఏదన్నా వాపేమని అనిపిస్తుందా అక్కడ? వాపే అంత ఏం అనిపించలేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదో కొంచెం వాకింగ్ చేశాను, ఒక 30 minutes, కొంచెం పర్లేదు, కొంచెం బెటర్ ఉంది. ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుంది మీది? 58 అండి. 58. ఓకే. జనరల్గా మీకు 50 క్రాస్ అవుతున్నప్పటికీ మనకు బాడీలో కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా అది జాయింట్కి ఎక్కువగా స్ట్రెస్ వచ్చినప్పుడు లైక్ 3 floors ఎక్కి దిగుతూ ఉంటే కూడా ఆ జాయింట్ పైన కూడా స్ట్రెయిన్ పడడము కామన్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం డీజనరేషన్ కిందకి తీసుకోవచ్చు. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఇందాక ఫస్ట్ స్టేజెస్ వారిగా చెప్పాను కదా, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి రావడం, ఇది ఇనీషియల్ స్టేజ్ అనమాట. సో మీరు ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా మీరు ఒకసారి ఏదన్నా ఒక దగ్గర ఉన్న బ్రాంచ్కి రండి. అండ్ ఆల్సో మీ సిమ్టమ్స్ బట్టి కంప్లీట్ కేస్ టేకింగ్ తీసుకుంటాము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. మరో కాలర్ ఉన్నారు సార్ హయత్ నగర్ నుండి నిరోష గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇది మోకాలు నొప్పి ఎన్ను భాగం దగ్గర నరాలు పట్టేస్తుందని మా హస్బెండ్ చెప్తారు అనమాట. ఓకే. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా అని. ఎప్పటి నుంచి ఉంది పెయిన్? ఇది 1 year నుంచి వస్తుంది. మోకాలు నొప్పి అయితే 3 months నుంచి. ఓకే. ఏం వర్క్ చేస్తారు? పెయిన్ దగ్గర నరం పట్టేసింది మాత్రం 1 year నుంచి. ఏం వర్క్ చేస్తారు? ఆటో డ్రైవింగ్ చేస్తారు. సో ఇది నార్మల్గా ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళకి వచ్చే సమస్యనే కాబట్టి అది కూడా స్పాండిలైటిక్ చేంజెసే. ఏం లేదమ్మా, ఒకసారి ఇనీషియల్గానే వస్తుంది, 1 year నుంచే ఉంది ప్రాబ్లం కాబట్టి దాన్ని మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తే దాన్ని ఇంకా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తాయి. సో ఒకసారి దగ్గరున్న బ్రాంచ్కి రండి. అండ్ మీకు కూడా సిమ్టమాటిక్లో ఏదైనా ఉన్నా కానీ కంప్లీట్ కేస్ టేకింగ్ తీసుకుంటాము. అండ్ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళని మైల్డ్ టు మోడరేట్ స్ట్రెచెస్, ఎక్సర్సైజ్ అవన్నీ వాళ్ళకి అడ్వైజ్ చేస్తే ఇనీషియల్ రిలీఫ్తో పాటు కూడా కంప్లీట్ మీకు కోర్స్ అనేది ఇస్తాము. ఒకసారి దగ్గరున్న బ్రాంచ్కి అయితే వస్తే బెటర్. కర్నూలు నుండి మరో కాలర్ ఉన్నారు రాజు గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నేను మార్కెటింగ్ చేస్తాను వర్క్. ఓకే. నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్ ఇచ్చింది సార్ రీసెంట్గా, అంటే 8-9 months ఏంటంటే సార్. ఓకే. వస్తే హోమియో డాక్టర్ బయట కలిసాను సార్. కలిస్తే డాక్టర్ గారు వచ్చేసి 6-11 అనేది డ్రాప్స్ ఇచ్చారు సార్. అది ఓకే. సో నేను వచ్చేసి ఒక 1 year కంటిన్యూగా వాడమన్నారు. వాడాను సార్. కొద్దిగా పర్లేదు సార్, బాగానే ఉంది. ఒక 60-70% నార్మల్ ఉంది. మరి సార్ ఏమంటారంటే డోస్ తగ్గించేసి తక్కువ డోస్ వేసుకొని కంటిన్యూస్ గా అది వాడండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఉండవు అన్నారు సార్. ఓకే. ఏం చెప్తారో మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ కోసం పర్లేదండి. ఇప్పుడు మీకున్నది స్పాండిలైటిక్ చేంజెసే. సో మీకు ఏదైనా కానీ హోమియోపతిలో ఏంటి అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీకు ఏంటి అంటే కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్ళకుండా ఉండాలి అంటే ఒక 2 to 3 years అన్నా వాడాలి. ఎందుకంటే అది స్పాండిలోసిస్ కాబట్టి జనరల్గా అది సర్జికల్ ప్రొసీజర్, మనం సర్జరీ లేకుండా దాన్ని మనం క్యూర్ చేస్తున్నాం కాబట్టి కోర్స్ అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. సో మీరు ఎక్కువ కాలం వాడితేనే మీకు మళ్ళీ లైఫ్లో రాకుండా చూసుకుంటాం కాబట్టి సో మీకు ట్రీట్మెంట్ అనేది మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే ఆల్రెడీ మీరు వాడినారు, మీకు తెలుస్తుంది, మీకు పెయిన్ తగ్గింది కాబట్టి
కంప్లీట్గా తగ్గాలంటే ఇంకొక 2 years వాడితే మీకు ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఏదన్నా లైక్ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసినా కానీ, ఎక్కువగా ట్రావెలింగ్ చేసినా కానీ దాన్ని కొంచెం మెల్లగా అవాయిడ్ చేసుకుంటే బెటర్. పూణే నుండి మరో కాలర్ ఉన్నారు, కిషోర్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హాయ్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను వచ్చేసి సాఫ్ట్వేర్ Okay. కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. నాకు మధ్యలో యాక్చువల్గా బిలో ఏమంటారు బ్యాక్ సైడ్ బాగా పెయిన్ వేస్తూ ఉంటుంది. లో బ్యాకా లేకపోతే పైన? లోయర్ బ్యాక్ సార్. లోవర్ బ్యాకే. ఓకే, ఎప్పటి నుంచి ఉంది పెయిన్? ఎట్లా చెప్పాలి, బ్యాక్ సైడ్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, నార్మల్గా మీకు ఏదన్నా లైక్ తిమ్మిళ్ళు రావడం అవన్నీ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటున్నాయా? వేరే ఏం లేదు సార్. వేరే ఏం లేదు, పెయిన్ మాత్రమే ఉంది. పెయిన్ మాత్రమే ఉంటుంది. సో మీకు నార్మల్గా ఇనీషియల్గానే స్టార్ట్ అయింది పెయిన్ అంటున్నారా అంటే కొంచెం లైక్ బెండింగ్ ఎక్సర్సైజులు అవన్నీ కొంచెం వర్కౌట్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్, కూర్చొని ఇప్పుడు నార్మల్గా ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేస్తున్నారు కాబట్టి సో ఒక 1/2 hour కూర్చొని ఒక 5 minutes రెస్ట్ తీసుకొని అట్లా వాక్ చేయడము అవి ఇనిషియల్గా స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో బాడీలో ఏదన్నా కాల్షియం డెఫిషియన్సీస్ ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా, వన్స్ కాల్షియం అండ్ విటమిన్ డి రెండు కూడా ఒకసారి మీరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ ఆ క్యాలిక్యులేట్ చేసుకున్న వాల్యూస్ ఏదైతే ఉందో నార్మల్ విత్ ఇన్ ద నార్మల్ ఉంటే పర్లేదు. ఒకవేళ డెఫిషియన్సీస్ ఉంటే లైక్ ఎక్కువగా మనము కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడము అండ్ ఆల్సో సన్కి ఎక్స్పోజ్ అవుతే ఇంకా చాలా బెటర్. అండ్ ఆల్సో మీకు హోమియోపతిలో ఏంటి అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాన్ని మనం కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఎస్ సార్, ఈ బ్యాక్ పెయిన్కి అయి ఉండొచ్చు, ఈ జాయింట్ పెయిన్స్కి అయి ఉండొచ్చు. ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? అండ్ ఒక మిత్ కూడా, ఈ హోమియో మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అండ్ స్లోగా రికవర్ ఉంటుంది అనేది అంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి అంటే ఎవరైనా కానీ బయటగా హోమియోపతి అంటే అది కంప్లీట్గా ఏంటి అంటే ఎక్కువసార్లు వాడాలి, ఎక్కువ రోజులు వాడాలని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి చెప్పడం ఏంటి అంటే నార్మల్గా ఏదైనా ఒక డిజీజ్ వచ్చిందనుకోండి, సో ఇనీషియల్ స్టేజ్ అంటే వాళ్ళకి ఆ నొప్పి వచ్చిన తొందరగానే వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళకి కంప్లీట్గా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళకి నార్మల్గా హోమియోపతికి ఎప్పుడు వస్తారు, బయట అన్ని మెడిసిన్స్ వాడతారు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, ఒక 2-3 years వాడినాక లాస్ట్కి వస్తారు, అది కాంప్లికేటెడ్ స్టేజ్. సో ఆ కాంప్లికేటెడ్ స్టేజ్కి వచ్చినందుకు వాళ్ళకి లైఫ్ లాంగ్ వాడాలని చెప్తాము. అదే మీరు ఇనీషియల్గానే వస్తే ఏంటి అంటే ఇట్లాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా సో వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కొంచెం ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్లు వేసుకోవడము అండ్ ఆల్సో వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ వాడడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళకి ఎందుకంటే ఏ మెడిసిన్తో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి సో వాళ్ళకి ఏదైనా కానీ ఒక పెయిన్ వచ్చినప్పుడు అంటే ఇనీషియల్గానే మా దగ్గరికి వస్తే మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎక్కువ కాలం వాడనివ్వకుండా కూడా సో వాళ్ళకి రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. అది మెయిన్ డిఫరెన్స్. రైట్, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.